ఫస్ట్ మనం యూఎన్లోకి లాగిన్ అయ్యి మన క్రెడెన్షియల్స్తో లోపలికి లాగిన్ కావాల్సి ఉంటుంది. మన యూఏఎన్ నెంబర్, మన పాస్వర్డ్ కింద క్యాప్చా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత సైన్ ఇన్ మీద క్లిక్ చేసినాక మనకు 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఉంటుంది. మన ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ వ్యూలో చూసుకున్న ఆప్షన్ చూసినాక నెక్స్ట్ మేనేజ్లోకి వెళ్ళి కింది మార్క్ ఎగ్జిట్ అనే ఆప్షన్ ఉంటుంది. మార్క్ ఎగ్జిట్ మీద క్లిక్ చేయాలి మనం. అప్పుడు ఈ పేజ్కి తీసుకెళ్తుంది. అది ఇక్కడ ఎంప్లాయ్మెంట్ మీద సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే 3-4 జాబ్స్ చేసి ఉంటే అక్కడ ఏది మనం ఎగ్జిట్ చేయాలనుకుంటున్నామో అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కింద ఆల్రెడీ ప్రీవియస్ది ఎగ్జిట్ అయిన చూపిస్తుంది. ఇప్పుడు అక్కడ ఉన్న ఆ ఎంప్లాయ్మెంట్ దానికి ఎలా ఎగ్జిట్ చేసుకోవాలంటే సేమ్ దాని మీద క్లిక్ చేసినాక రీజన్ ఫర్ ఎగ్జిట్కి షార్ట్ సర్వీస్ అని క్లిక్ చేసి ఎగ్జిట్ డేట్ మనం ఏ రోజు అయితే ఎగ్జిట్ అయ్యామో ఆ రోజు అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసి మన ఆధార్ బేస్డ్ ఓటీపీ ఎంటర్ చేసి దాని యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద క్లిక్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ మీద క్లిక్ చేసినాక మనకి ఇలా ఆప్షన్ చూపిస్తుంది. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు అప్డేట్ ద డేట్ ఆఫ్ ఎగ్జిట్. దాన్ని మేము ఎంటర్ చేసేటితో అది అప్డేట్ అయిపోతుంది. అప్డేట్ అయినాక మనకి కింద డేట్ ఆఫ్ ఎగ్జిట్ సీడింగ్ హిస్టరీలో మనకి కింద చూపిస్తుంది డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఏ రోజు చేసాము అదంతా చూపిస్తుంది. నెక్స్ట్ మనకు వ్యూలోకి వెళ్ళి మన బ్యాలెన్స్ ఎలా తెలుసుకోవాలి, మన అంటే మన అమౌంట్ ఎంత ఉందో తెలుసుకునే దానికోసం ఇక్కడ వ్యూలో కింద పాస్బుక్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం దానిలో ఎంత ఫండ్స్ ఉన్నాయో మనం తెలుసుకోవచ్చు.